ఏ స్మాల్ ఏరోప్లేన్ కెన్ ట్రావెల్ ఎట్ 320 kilometers per hour in still air. The wind is blowing at a constant speed of 40 kilometers per hour. The total time for a journey against the wind is 135 minutes. What will be the time in minutes for return journey with the wind? యాక్చువల్గా మనం ఏరోప్లేన్ అనేది ట్రావెల్ చేసుకుంటూ వెళ్తుంది. ఇలా వెళ్ళినప్పుడు దాని విండ్ అనేది ఆపోజిట్ వస్తుంది, లేకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు విండ్ అనేది దాంతో పాటు కూడా వస్తుంది అన్నట్టు. అంటే మనం గాలికి ఎదురుగా వెళ్ళడం, గాలి మనతో పాటు వెళ్ళడం అనే కాన్సెప్ట్లో మనం ఉంటాం కదా. ఇక్కడ స్మాల్ ఏరోప్లేన్ కెన్ ట్రావెల్ 320. ఫస్ట్ స్పీడ్ అనేది ఎంత ఉన్నది అంటే ఏరోప్లేన్ది 320 kilometers per hour ఉంది. ద విండ్ ఈజ్ బ్లోయింగ్ ఎట్ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్, ఇక్కడ విండ్ యొక్క బ్లోయింగ్ అనేది ఎంత ఉంది, స్పీడ్ ఎంత ఉంది అంటే 40 kilometers per hour ఉంది. ద టోటల్ టైం ఫర్ జర్నీ అగెనెస్ట్ ద విండ్ అన్నప్పుడు స్పీడ్ అనేది అవుతుంది 320 minus 40 విల్ బి ద 280 kilometers అవుతుంది అగెనెస్ట్ ద. అండ్ టైం అనేది ఇచ్చాడు, టైం ఈజ్ ఈక్వల్ టు 135 minutes. ట్రావెల్ టైం అనేది 135 minutes జరిగింది. ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసులో ఏం జరిగింది, వాట్ విల్ బి ద టైమ్ ఇన్ మినిట్స్ ఫర్ ద రిటర్న్ జర్నీ విత్ ద విండ్. రిటర్న్ జర్నీతో విండ్తో స్టార్ట్ అయ్యేటప్పుడు 320 kilometers అనేది ఏరోప్లేన్ స్పీడ్, విండ్ యొక్క స్పీడ్ 40, ఆ రెండు ఏమవుతుంది ప్లస్ అవుతుంది, యాడ్ అవుతుంది. కాబట్టి సెకండ్ వర్షన్లో స్పీడ్ విల్ బి ద 360 kilometers అవుతుంది. టైం కనుక్కోమని చెప్పాడు మనకు. ఇక్కడ ప్రజెంట్ మనకు ఫస్ట్ స్పీడ్ ఎంత ఉంది, స్పీడ్ అగెనెస్ట్ ద విండ్, స్పీడ్ విత్ ద విండ్ 280 ఈస్ట్ 360, 0 వి క్యాన్సల్, 4 7 జా 4 9 జా. ఇంకా స్పీడ్స్ యొక్క రేషియో 7:9. టైం యొక్క రేషియో అవుతుంది 9:7 అవుతుంది. ఇక్కడ 9 parts వచ్చేసరికి మనకు 135 minutes, అంటే 9 1 జా 9 15 జా. 1 part ఈజ్ ఈక్వల్ 15 అయినప్పుడు 7 parts అంటే 7 × 15 105 minutes టైం పడుతుంది అన్నట్టు.